సమ్మర్ స్పెషల్ సుగంధ రెసిపీ ఇంట్లోనే మనం ఈజీగా హెల్తీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చాలా క్లియర్గా నేను చూపిస్తానండి. అండ్ దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మన బాడీలో ఉన్న హీట్ని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెల్తీ రెసిపీ అనేది చెప్తానమాట. ఇవి సుగంధ వేర్లు అనమాట. మనకి బయట ఆయుర్వేద షాప్స్లో వాటిలో దొరుకుతాయి అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఏమైనా లింక్స్ ఏమైనా ఉంటే అమెజాన్లో వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవి సుగంధ వేర్లు అనమాట. కొంచెం మడ్డుగా ఉంటాయి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది మొత్తం క్లియర్గా నేను చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక 100 గ్రామ్స్ సుగంధ వేర్లు తీసుకున్నానండి. మనకి 1 లీటర్ సుగంధ అనేది తయారు చేసుకోవాలంటే 100 గ్రామ్స్ సుగంధ వేర్లు సరిపోతాయి. వాటిని చక్కగా మనం వాటర్లో ఇలా ఒక 10 మినిట్స్ పాటు నానేయాలి, సోక్ చేసుకోవాలన్నమాట. సోక్ చేసుకున్న తర్వాత మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేయడానికి ఒక 10 మినిట్స్ ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేసేసుకొని ఇదిగోండి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, డస్ట్ అనేది చాలా వస్తుంది అనమాట. ఈ వాటర్ని అంతా కూడా పారిపోసేసేయాలి. ఇప్పుడు మనకి ఇలా 2-3 సార్లు నీట్గా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తానంటే ఒక్కొక్కటిగా నేను ఒక బండతోటి దీన్ని పగలగొట్టుకోవాలన్నమాట. మనం పగలగొట్టుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా కూడా బాగా వస్తుందన్నమాట. దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లో మరిగించినప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నార్మల్గా కూడా మనం ఉడికించుకోవచ్చు, బట్ అంత రసం అనేది బాగా దిగదనమాట. ఇలా పగలగొట్టుకుంటే మనకి మంచిగా రసం అనేది బాగా దిగుతుంది. ఇట్లా అన్నిటిని కూడా పగలగొట్టేసుకోవాలి. ఏవైతే 100 గ్రామ్స్ తీసుకున్నాను కదా, చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను, వాటిని ఇట్లా మొత్తం కూడా పగలగొట్టేసుకొని మనం ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 100 గ్రామ్స్ సుగంధ వేర్లోకి మనకి 2 లీటర్స్ వాటర్ అనేది పోయాలన్నమాట. అంటే మనకి 2 లీటర్స్ వాటర్ పోస్తే మనకి 1 లీటర్ అయ్యిద్ది అనమాట. అది ఇలా 2 లీటర్స్ వాటర్ అనేది పోసేసుకొని 12 అవర్స్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఒక పెద్ద బాండీ తీసుకొని అవన్నీ కూడా దాంట్లో వేసేసాను, షిఫ్ట్ చేసేసుకొని మనకి వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. అంటే నేను ఇక్కడ మెజర్మెంట్ ఉంది, అక్కడ మెజర్మెంట్ క్లియర్గా నాకు కనబడుతుంది. 2 లీటర్స్ ఉన్నదాన్ని 1 లీటర్ అయ్యేదాకా కూడా మరిగించుకోవాలన్నమాట. నేను ఇది పెట్టింది అందుకు నాకు 2 లీటర్స్ ఉన్నదాన్ని 1 లీటర్ అయ్యిద్దని మెజర్మెంట్లో క్లియర్గా కనబడుతుంది. దాని ప్రకారంగా నేను 1 లీటర్ అయ్యేదాకా కూడా ఉంచేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్నాను కదండి, అదే 1 లీటర్ అయ్యేదాకా కూడా ఉంచుకుంటున్నాను. 1 లీటర్ అయిన తర్వాత మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. అండ్ ఇది కాసేటప్పుడు ఇల్లు మొత్తం కూడా స్మెల్ అనేది భలే వస్తుందన్నమాట. ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే పిల్లలకి చాలా ఇష్టపడతారనమాట. 1 లీటర్ అనేది వచ్చేదాకా మరిగించుకున్న తర్వాత మనం వీటిని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి వీడియోలో. ఇలా స్ట్రైన్ చేసేసుకొని మొత్తం కూడా మనకి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే పాన్లో నేను ఇప్పుడు బెల్లం కరిగేసుకుంటున్నాను. అండ్ హెల్దీగా నేను ఎందుకు చెప్పానంటే నేను ఎటువంటి షుగర్ అనేది యూజ్ చేయట్లేదు అనమాట. మా పాప షుగర్ అనేది ఐటమ్స్ అనేది ఎక్కువ తినకూడదు, అందుకే నేను బెల్లంతో చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. షుగర్ అనేది యూజ్ చేసుకోవాలనుకుంటే ఏదైతే మనం స్ట్రైన్ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని డైరెక్ట్గా ఈ పాన్లో వేసేసుకొని వడగట్టిన తర్వాత దాంట్లోకి షుగర్ అనేది డైరెక్ట్గా మీరు వేసేసుకొని మనం మరిగించుకోవచ్చు అనమాట. షుగర్ అనేది యూజ్ చేసేటట్లయితే పాకం అనేది చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేస్తున్నాను. బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకొని దాన్ని స్ట్రైన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అందుకే నేను బెల్లం అనేది కరిగించుకుంటున్నాను. అండ్ ఈ బెల్లం నేను యూజ్ చేసిన బెల్లం వచ్చేసి అరిసెల బెల్లం అనమాట. అది కొంచెం కరగడానికి లేట్ పడుతుంది. అందుకే నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. మీరు నార్మల్ బెల్లం తీసుకున్నట్లయితే వాటర్ అనేది చాలా తక్కువ పోసుకోండి. గ్లాస్ అక్కర్లేదండి, పావు గ్లాస్ పోసుకున్నా సరిపోతుంది. ఇది మాత్రం కరగడానికి లేట్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 1 గ్లాస్ అనేది పోసాను అనమాట. 1 లీటర్ సుగంధ తయారవడానికి మనకి 900 గ్రామ్స్ దాకా మనకి బెల్లం అనేది తీసుకుంటామండి. అండ్ షుగర్ కూడా ఇంచుమించుగా అంతే తీసుకుంటాం, నో ప్రాబ్లము. ఇట్లా బెల్లం మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే లిక్విడ్ ఉందో అది మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది బాండీలో వేసేసుకోవాలి. బాండీలో ఇలా వేసేసుకోవాలి.
అండ్ స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని మనం బెల్లం సిరప్ కూడా చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. రెండింటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. మనకి బెల్లం సిరప్ అనేది యాడ్ చేసిన తర్వాత మన లెవెల్ అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు దీన్ని మనం మరిగించుకోవాలి. బెల్లం సిరప్ అనేది చేసిన తరువాత మనకి ఇలా మరిగించుకోవాలండి. మనకి ఈ బెల్లం సిరప్ అనేది జస్ట్ తీగ పాకం వచ్చేదాకా మనం అంటే మొత్తం కరిగిపోయి తీగ పాకం వచ్చేదాకా మనకి సరిపోతుందనమాట. ఎక్కువ అవసరం లేదు. ఇలా దీన్ని ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని మరిగించుకోవాలి. 1 లీటర్ అయ్యేదాకా కూడా మనకి మరిగించుకుంటే మనకి 1 లీటర్ ఆరు 1.25 లీటర్ దాకా ఇట్లా వస్తుందనమాట. మొత్తం స్టవ్ అనేది ఇట్లా అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పూర్తి చల్లారిన తర్వాత మాత్రమే మనకి లెమన్ అనేది యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు లెమన్ అనేది యాడ్ చేస్తే చేదొచ్చేస్తుంది. అందుకే మనకి లెమన్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి సిరప్ అనేది ఎట్లా అంటే కాన్స్టెంట్గా ఉండడానికి, అది థిక్ అంటే పాకంలాగా అవ్వకుండా ఉండడానికి యాడ్ చేస్తాము. అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. లెమన్ వేయకుండా మీరు యూజ్ చేయండి, లెమన్ వేసిన తర్వాత యూజ్ చేయండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ ఖచ్చితంగా లెమన్ అనేది వేయాలన్నమాట. ఇక్కడ నేను హాఫ్ లెమన్ వేసాను. నా దగ్గర లెమన్ అనేది హాఫే ఉంది, అందుకే హాఫ్ లెమన్ వేసాను. మీరు 1 లీటర్కి 1 లెమన్ అయినా కనీసం యాడ్ చేయండి. నేను తర్వాత యాడ్ చేశాను. లెమన్ అనేది యాడ్ చేసిన తర్వాత గ్లాస్ బాటిల్స్లోకి నేను స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇలా మనకి ఎంతకాలమైనా సరే స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి నేను సుగంధ అనేది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను ఇక్కడ. నేనైతే ఆల్మండ్ గమ్ అనేది ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను, అంటే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్మండ్ గమ్ అంటే ఇలా ఉంటుంది. రా ఫామ్లో ఉన్నప్పుడు నానేసిన తర్వాత మనకి చాలా ఉబ్బిద్దనమాట. ఉబ్బి మనకి జల్లీలాగా ఫామ్ అవుతుంది. మీకు చూపించాను కదా ఫస్ట్, అదే అనమాట. అలా ఉంటుందన్నమాట. ఇది చాలా చలువ చేస్తుంది మన బాడీకి. ఇట్లా ఉంటుందన్నమాట. మనం వాటర్లో నానేసేసి పెట్టేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇదైతే మనకి కనీసం 12 అవర్స్ సోక్ చేసుకొని ఉంటే ఒక 3-4 పలుకులు వేశారంటే మనకి చాలా ఎక్కువ అవుతుందన్నమాట. వాటర్ పోసుకోవాలి దాంట్లో ఎక్కువగా. అండ్ నేను 2 స్పూన్స్ కటోర వేశాను. అండ్ 2 స్పూన్స్ సబ్జా అవి కూడా నానబెట్టుకున్నాను, సబ్జా గింజల్ని. వాటిని కూడా 2 స్పూన్స్ వేసానమాట మా హస్బెండ్కి, నాకు. అండ్ పిల్లలైతే ఆల్రెడీ తాగేశారనమాట. అండ్ లెమన్ వచ్చేసి ఈచ్ పర్సన్కి హాఫ్ లెమన్ అనేది తీసుకోండి, సరిపోతుంది. 1 గ్లాస్కి హాఫ్ లెమన్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువైతే ఇంకా పులుపు వచ్చేస్తుంది అనమాట. అండ్ కొంచెం సుగంధ అనేది ఇట్లా తీసుకున్నాను అనమాట. అంటే గ్లాస్లో మనకి పావు కన్నా తక్కువే తీసుకోవచ్చు. పావు అనేది మనకి ఇలా తీసుకున్నాను. నేనైతే సోడా అనేది యాడ్ చేసేస్తున్నాను. బయట ఎలా యాడ్ చేస్తారో అలానే అనమాట, సేమ్. ఇది నేను చిన్నప్పటి నుంచి తాగడం వల్ల నాకు తెలుసు అనమాట బాగా. మా డాడీ గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసిన సుగంధాన్ని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు ఎటువంటి కలర్స్ అనేవి కలిపేవాళ్ళు కాదు, ఇలానే ఉండేది సేమ్. మేము ఇంట్లోనే తయారు చేసుకునే వాళ్ళం సుగంధాన్ని. ఇప్పుడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కలిపేస్తున్నారు. ఎందుకంటే చూడడానికి ఆకర్షణీయంగా కనబడడానికి కలర్స్ కలుపుతున్నారు. అలా కాకుండా మనకి ఇంట్లోనే హెల్దీగా మనకి ఎటువంటి షుగర్స్ లేకుండా, ఎటువంటి కలర్స్ లేకుండా మనం చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది లాంగ్ ప్రాసెసే, బట్ చాలా సింపుల్ ప్రాసెస్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి.